హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు హ్యాండ్లూమ్ వ్లాగ్స్. ఈరోజైతే ఈ వీడియోలో మనం చూడబోతున్నాం పట్టు చీరలు హ్యాండ్లూమ్ మీద ఏ విధంగా నేస్తారో అయితే ఈ వీడియోలో క్లియర్గా అయితే చూద్దాము. అలాగే 2 రకాల కలర్ కాంబినేషన్స్ అనేటివి ఈ వీడియోలో చూడబోతున్నాం అండి. ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఒక మంచి ఐడియా కూడా వస్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడైతే బాబాయ్ గారు డిజైన్స్ అయితే వేస్తున్నారు. సో అవన్నీ కూడా ఎంజాయ్గా చూసి ఎంజాయ్ చేద్దాం. సో లెట్స్ వాచ్ ఇట్. ఎక్కువైపోయినాయి దాంట్లో మెయిన్ డిజైన్ దీనికంటే నాణ్యంగా బాగా వచ్చేస్తుంది. ఎట్లా కనపడుతుంది సార్, క్లాత్ కూడా శుద్ధంగా కనపడుతుంది. అదే అదే దీనికన్నా నీట్గా కనపడుతుంది. అది పడుతుంది కూడా ఏం చేస్తాడు, నీట్గా ఉండేదే చూస్తాడు. అది 4 రోజులు పని ఏం కానీ కానీ దీనాలు ఉండదు. అది ముందు ఇది బరక్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. అందుకని ఎక్కువ అందరూ అవి లైక్ చేసి అవి కొంటుండ్రా. రేటు కూడా తక్కువే కదా. తక్కువే ఎట్లా సేఫ్టీ పెద్ద డిజైన్లు అయితే 5,000 10,000 పడుతుంది. ఏది అంత ఉండదు. దానికి 1000 రూపాయల పైన ఉండదు తేడా కూడా. తప్పకుండా ఉంటుంది. దీనికి కొడదాకా ఆయన వీళ్ళింట్లో అదే అదే అంతే. మా బాబాయ్ ఇంట్లో వాళ్ళదే సేమ్ మల్లికార్జున బాబాయ్ ఇంట్లో. మేము మా ఇంట్లో పాలిస్తే ఇప్పుడు ఈ హ్యాండ్లూమ్ మొగ్గం మీద అయితే స్కై బ్లూ కలర్లో పొడుగులు అయితే చూస్తున్నామండి. అండ్ ఎడ్జెస్ట్లో బ్లూ కలర్ కూడా, బోర్డర్స్లో బ్లూ కలర్ పొడుగులు కూడా ఉన్నాయి. అలాగే ఇంకా అంచుల్లో చూస్తున్నట్లయితే జరీ డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి. సో ఈ జరీ మొత్తం ప్లెయిన్ డిజైన్ అండి. ప్లెయిన్ జరీ అంచుల్లో వస్తుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకి మధ్యలో చూసారు కదా మీరు, స్కై బ్లూ కలర్. అలాగే పొడుగులు అలాగే కండె కూడా సేమ్ కలర్ కావడంతో మనకు అడ్డం వేసే కండెలు కూడా సేమ్ కలర్ ఉండడంతో మనకు స్కై బ్లూ కలర్లో శారీ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో చూసారు కదా, ఇప్పటివరకు బాబాయ్ గారు అయితే బుట్టాలు వేశారు. సో ఇప్పుడే ఈ డిజైన్ ఎక్కువగా ఈ బుట్టాలు వేయడానికి మనకు టైం అనేది ఎక్కువ తీసుకుంటుందండి. సో అందుకని ఈ ప్లెయిన్ శారీ నేయడం అయితే సింపుల్గా ఉంటుంది. మధ్యలో బుట్టాలు వచ్చినప్పుడు మనకు టైం అనేది కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే బుట్టాలు మళ్ళీ చేత్తోనే వేస్తారు కాబట్టి. సో అందుకని చెప్పేసి ఇట్ టేక్స్ 5 to 10 minutes ఆఫ్ టైం. అంటే ఇక్కడ దూర్పులు ఉంటాయండి, మొత్తానికి సైడ్లో కనిపిస్తున్నాయి చూడండి, వాటిని దూర్పులు అంటారు. నైలాన్తో కట్టేస్తున్నారు కదా. సో ఆ దూర్పులు కొన్ని 20 ఉంటాయి. సో కీప్ సపోర్టింగ్ హ్యాండ్లూమ్ శారీస్. ఇక్కడైతే ఇది వేరే మగ్గం అండి. ఇక్కడ ఇది కూడా పట్టాను అనమాట. ఇది డాబీ సెటప్ ఉంటుంది ఈ మగ్గానికైతే. సో ఇక్కడ ఈ డాబీ సెటప్ ఉండడం వల్ల మనకి అంచుల్లో కొంచెం డిజైన్ మారుతుందండి. అంచుల్లో మనకి జరీ డిజైన్ కనిపిస్తుంది కదా. సో ఈ అంచుల్లో ప్లెయిన్ కాకుండా కొంచెం డిజైన్ వస్తుంది అనమాట. ఈ డాబీ మనకి చాలా మగ్గాలకైతే డాబీలు పెట్టి ఉంటాయి కదా. సో ఆ డాబీలు ముఖ్యంగా ఈ అంచుల్లోని డిజైన్ అయితే సెట్ చేస్తాయి. సో చూసారు కదా ఈ వీడియోలో కూడా. సో ఇక్కడైతే డాబీ సెటప్ ఉంది పైన. అండ్ బాబాయ్ గారు చూడండి, రెడ్ కలర్ పొడుగు మీద రోజా కలర్ సిల్క్ కండెని వేస్తూ ఉన్నారు. సో ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడే పలక అయితే కూడింది. సో అందుకని పలక తిప్పుతున్నారు బాబాయ్ గారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వీడియోలో క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఈ శారీస్ మనకి మోస్ట్లీ హ్యాండ్లూమ్ శారీస్ 2,800 పడతాయి అంటున్నారు. సో ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు పవర్ లూమ్తో పోలిస్తే హ్యాండ్లూమ్ శారీస్ ఎక్కువ రేట్ అయితే ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి రా మెటీరియల్ కాస్ట్ అలాగే లేబర్ ఛార్జెస్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి కాబట్టి. సో అందుకని చెప్పేసి హ్యాండ్లూమ్ చీరలు ఎప్పుడైనా ఎక్కువ ధర పలుకుతాయి.
సో ఇప్పుడు మనకి వచ్చిన ఈ టెక్నాలజీ పరంగా చూసినట్లయితే మనకి ఇప్పుడు హ్యాండ్లూమ్ శారీసే చాలా చౌకలో లభిస్తున్నాయండి. బట్ అందుకే హ్యాండ్లూమ్ శారీస్ కంటే పవర్లూమ్ శారీలే మనకి తక్కువ రేట్కి వచ్చేస్తున్నాయి. అండ్ ఈ హ్యాండ్లూమ్స్ని మోస్ట్లీ బాగా కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల మళ్ళీ చాలా తక్కువ మంది అయితే కొంటున్నారు ఈ రోజుల్లో. అండ్ దీనికి డూప్లికేట్గా వచ్చేసి మనకి చాలా రకాల శారీస్ అయితే ఈరోజు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయండి. అవి జస్ట్ మనకి 1000 రూపీస్ లోపలే ఈ డూప్లికేట్ శారీస్ అనేది దొరికేస్తున్నాయి కాబట్టి, సో హ్యాండ్లూమ్ శారీస్ని కొనాలి అంటే జనాలు అంత ఉత్సాహం అయితే చూపించట్లేదు. ఎందుకంటే ముఖ్యంగా రేటు చాలా ఎక్కువ ఉంటాయి ఇవి అన్న ఉద్దేశంలోనే ఉన్నారు. కానీ బట్ ఇక్కడ ఎంత కష్టపడుతున్నారు అన్నది కూడా గ్రహించాలండి. ఆ రేట్ ఉండడానికి చాలా రీజన్స్ అయితే ఉంటాయి హ్యాండ్లూమ్ శారీస్ ఎక్కువ రేట్ ఉండడానికి. బట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా బుట్టాలు డిజైన్ వేస్తున్నారు బాబాయ్ గారు. సో చూడండి దానికి ఎంత టైం పడుతుందో, అదంతా కూడా లేట్ అవుతుంది. సో అందుకని చెప్పి మనం లేబర్ ఛార్జెస్, పట్టు మెటీరియల్ కాస్ట్ ఎంత ఉంది, అలాగే పొడుగుల కాస్ట్, ఇవన్నీ కూడా లెక్కేసుకోవాల్సి వస్తుందండి. సో వాటిని ఇంకా జరీ డిజైన్స్ వస్తాయి కదా, అందులో ఎడ్జస్ట్లో జరీ ఉంది. సో ఇప్పుడు ఈ బుట్టలు వేయడానికి కూడా జరీ యూస్ చేస్తారు. ఇవన్నీ రా మెటీరియల్ ప్రైజెస్ ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని దాన్ని బట్టి మనం శారీ ప్రైస్ అనేది డిసైడ్ చేస్తాము. సో అంతేకాకుండా చాలామందికి తక్కువ ప్రైస్లో పవర్లూమ్ మగ్గం మీద నేసినటువంటి పవర్లూమ్ మగ్గాల్లో నేసినటువంటి చీరలు చాలా తక్కువ, చాలా చీప్ ప్రైస్కి వచ్చేస్తున్నాయి. అవి లుక్ వైజ్ కూడా చూడడానికి చాలా 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 బాగా కనిపించడంతో మోస్ట్లీ ఇప్పుడున్న కామన్ పీపుల్ అయితే మోస్ట్లీ అవే ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా అఫీషియల్ యూసేజ్ పర్పస్ మీద ప్యూర్ హ్యాండ్లూమ్ మీద చేసిన శారీస్ అనేటివి వెరీ రేర్, కొంతమంది వాడడం జరుగుతుందండి. ముఖ్యంగా అయితే పెళ్ళిళ్ళు అలాగే స్పెషల్ ఫంక్షన్స్ ఏమైనా ఉంటే వాటికి అఫీషియల్గా కనిపించడానికి హ్యాండ్లూమ్ శారీస్కే ప్రాధాన్యత అయితే ఎక్కువ మంది ఇస్తున్నారు. అండ్ నార్మల్ యూసేజ్ అండ్ డైలీ యూసేజ్ పర్పస్కి అయితే మోస్ట్లీ పవర్లూమ్ శారీస్ తక్కువ రేట్కి వస్తున్నాయి కాబట్టి వాటిని ప్రిఫర్ చేస్తున్నారు. సో చూడొచ్చు ఇక్కడ డిజైన్స్, అలాగే ఎంత కష్టం ఉంటుందో ఈ వర్క్ చేసేటప్పుడు. వీటన్నిటిని పరిగణించి హ్యాండ్లూమ్స్ను అందరూ ఎంకరేజ్ చేస్తారు.